హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు కూడా మన పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్లో రాజధాని అమరావతికి సంబంధించి మరొక అప్డేట్తో మంచి వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. మనం ఇక అస్సలు లేట్ చేయకుండా ఆ వివరాల గురించి మనం చూద్దామండి. చూసినట్లయితే రాజధాని అమరావతిలో పనులు పరుగులు పెడుతూ ఉన్నాయి. ఒకవైపు ఐకానిక్ టవర్స్, ఒకవైపు హైకోర్టు భవనం, అసెంబ్లీ భవనం, వీటన్నిటికి తోడు రోడ్లన్నీ కూడా తార్ రోడ్డు లెవెల్స్కి వచ్చేసాయి. ఇక అలాగే బ్రిడ్జి పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. స్టీల్ బ్రిడ్జిలని ఇవన్నీ కూడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే వీటన్నిటికీ తోడు రాజధాని అమరావతిలో అత్యంత ముఖ్యమైనటువంటి వర్క్ ఏంటి అంటే రైతులకి ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్. ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ అనేవి ఏ విధంగా డెవలప్ చేస్తూ ఉన్నారు, అక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే అసలు రాజధాని అమరావతి అనేదే రైతుల త్యాగాల మీద నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి వివరాలను మనం చూసినట్లయితే ఇప్పుడు మనం జోన్ నెంబర్ 2Bలో ఉన్నాం. ఇది జోన్ నెంబర్ 2B అండి. ఇక్కడ మనం చూసినట్లయితే తుళ్ళూరుకి దగ్గరగా మరియు అనంతవరానికి దగ్గరగా అలాగే నెక్కల్లు గ్రామాలకు దగ్గరగా ఈ 2B జోన్ నెంబర్ 2B అయితే ఉంటుంది. ఈ జోన్ నెంబర్ 2Bలో రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ మధ్యలో ఒక డబల్ లైన్ రోడ్డు నిర్మాణం అయితే చేసి ఉంచడాన్ని మనం చూడవచ్చు. ఆ రోడ్డు పైనే మనం ప్రయాణిస్తూ ఉన్నాం. ఇదిగోండి, ఇది ఎన్ సిరీస్ రోడ్డు కాదు, ఈ సిరీస్ రోడ్డు కాదు. ఇది రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ మధ్యలో వచ్చేటువంటి రోడ్డు. రిటర్నబుల్ ఫ్లాట్స్ మధ్యలో కూడా డబల్ లైన్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అంటే ఎంత ముందు చూపుతో రాబోయే రోజుల్లో అమరావతిలో ట్రాఫిక్ ఏ విధంగా పెరగబోతుందో మనం ఈ ప్లాన్ చూస్తేనే అర్థమవుతుంది. చూసారా? అయితే ఇక్కడ మీ అందరికీ ఇచ్చేటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటో చెప్పనా? ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రోడ్ నెంబర్ జోన్ నెంబర్ 2Bలో ఈ రోడ్డును చూస్తున్నాం కదా, ఇది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని ఆనుకొని అయితే వెళ్తుంది. ఇది మనం చెప్పుకునే చాలా ముఖ్యమైనటువంటి విషయం. చూసారా? ఇదిగోండి, మనం ఇప్పటి వరకు రైట్ సైడ్ చూసారా? అవన్నీ ఏంటంటే రెడీమిక్స్ ప్లాంట్స్ కానివ్వండి, అవన్నీ కూడా మరలా చూపిస్తాను. ఇదిగోండి, లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇదిగోండి, ఈ క్యాంప్స్ అలాగే ఈ సెక్యూరిటీ రూమ్స్ ఇవన్నీ చూసినట్లయితే ఇది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం జరిగేటువంటి ప్రాంతం అండి. ఇదంతా కూడా ఈ హాస్పిటల్ స్థలాన్ని ఆనుకొని ఈ రోడ్డు నిర్మాణం అయితే చేశారు. ఈ వీడియోలో మనం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అప్డేట్ కూడా చూద్దామండి. ముందు ముఖ్యంగా మనం ఈ వీడియోలో 2B జోన్లో పనులు ఏ విధంగా డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా చూసినట్లయితే మనం ప్రయాణిస్తున్నటువంటి ఈ రోడ్డు ఇంచుమించుగా ఒక 1/2 కిలోమీటర్ అయితే నిర్మాణం పూర్తి చేశారు. అయితే ఇదంతా కూడా మట్టిగా ఉంది. చూసారా? ఎందుకుందంటే రాజధాని అమరావతిలో అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి. వర్షాలు పడినప్పుడు ఇదిగోండి, ఈ రోడ్డు మీద కూడా మట్టి కుప్పలు ఉన్నాయి. ఎందుకున్నాయంటే రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత ఎడ్జికి మట్టినైతే పోస్తూ ఉంటారు. ఆ మట్టిని ఆ రోడ్డు పైన పోసుకొని ఈ విధంగా పక్కకి నెడతారు. అందువలన వర్షాలు పడడం వలన అదంతా కూడా కాస్త బురదగా అయిందిలే. కానీ కొత్తగా వేసినటువంటి రోడ్డు ఇదిగోండి, కొన్ని రోడ్లేమో తార్ రోడ్డు వేసే స్థాయికి వస్తే కొన్ని ఏమో ఇదిగో ఈ విధంగా కంకర్ లెవెల్లో ఉన్నాయి. మొత్తం చూడొచ్చు. ఇదంతా డ్రైనేజ్ సిస్టమ్ వర్క్స్ కానివ్వండి, మరియు భూగర్భ ఎలక్ట్రికల్ డక్స్ కానివ్వండి, కేబుల్ డక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా నిర్మాణం జరిగాయి. క్లారిటీగా వాటర్ పైప్ లైన్లు ఇదిగోండి. కొన్ని రోడ్లేమో చివరి దశకు వచ్చాయి. ఆల్మోస్ట్ అండి ఈ రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో మౌలిక వసతులు ఇక రోడ్లు మాత్రమే మిగిలాయండి. ఇక్కడ చూసినట్లయితే డ్రైనేజ్ డక్స్ మరియు కేబుల్ డక్స్ అలాగే మధ్యలో వచ్చేటువంటి కుళాయి డక్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అతి తొందరలో అసలుకి మనం చూస్తున్నటువంటి ఈ రోడ్లన్నీ కూడా తార్ రోడ్లు అవ్వబోతున్నాయి. చూసారా? ఇక తరువాత మనం చూసినట్లయితే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రధానమైనటువంటి భవనం నిర్మాణం ఎక్కడ జరుగుతుందో అక్కడికి రావడం జరిగింది. కామెంట్ రూపంలో కూడా
ఒకరిద్దరు అడిగారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అప్డేట్ ఇవ్వండి అని. ప్రధానమైనటువంటి భవనం నిర్మాణం జరిగే చోట పునాది ఎర్త్ వర్క్ అయితే ఈ విధంగా జరుగుతూ ఉందండి. వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ఎర్త్ వర్క్ జరుగుతూనే ఉంది. ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ వాటర్ అంతా కూడా వర్షపు నీరే. ఈ వర్షపు నీరు వచ్చినప్పటికీ కూడా పనులైతే ఆగడం లేదు, జరుగుతూనే ఉన్నాయి. ప్రధానమైనటువంటి భవనం నిర్మాణం చేసే చోట ఈ విధంగా ఎర్త్ వర్క్ జరుగుతుంది. అలాగే కార్మికుల కోసం క్యాంప్స్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. మరియు రెడీమిక్స్ ప్లాంట్ను కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. అంటే ప్రధానమైనటువంటి కట్టడ భవనం మొదలైన తర్వాత కాంక్రీట్ వర్క్ చాలా వేగంగా జరుగుతుంది కాబట్టి ఆ దూరంగా చూసినట్లయితే పక్కనే ఈ రెడీమిక్స్ ప్లాంట్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఎస్ఆర్ఆర్ కంపెనీ వారైతే ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. వారే నిర్మాణం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం జరిగింది కూడా ఈ కంపెనీ వారే చేశారండి. ఎస్ఆర్ఆర్ కంపెనీ వారే చేశారు. చూసినట్లయితే మొత్తం ఇప్పటికీ 500 బెడ్స్ కెపాసిటీతో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. తర్వాత మున్ముందు 1000 బెడ్స్కి అయితే ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేస్తారని చెప్తూ ఉన్నారు. మొత్తం 730 కోట్ల రూపాయలతో ఈ భారీ హాస్పిటల్ని అయితే నిర్మాణం చేస్తున్నారండి. 21 ఎకరాల విస్తీర్ణంలో చూడొచ్చు. పనులైతే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. మనం ఇక్కడ ఇంకా క్లియర్గా చూడొచ్చు. ఇదిగో కొత్తగా నిర్మాణం చేసినటువంటి రోడ్డు ఇదైతే, ఇదిగోండి చూడొచ్చు. ఇదంతే క్లియర్గా రోడ్డు నిర్మాణం ఇది. ఈ స్థలాన్ని ఆనుకొనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది. ఈ క్లిప్పింగ్లో మనం క్లియర్గా చూడొచ్చు. చూడండి, అదిగోండి అదంతా కూడా అది ఆ బ్లూ రేక్స్ అవన్నీ కూడా బ్లూ ఫెన్సింగ్ అవన్నీ. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, మీకు తెలియజేస్తూ ఉంటాను. మనం ఇచ్చేటువంటి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.